హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఓటర్ నమోదుకు మరో అవకాశం, మార్పులు చేర్పులకు కూడా ఎప్పటి నుంచి అంటే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓటు ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. తమ పాలకులను ప్రజలు ఎన్నుకునే అస్త్రం. నచ్చని వారిని పదవి నుంచి దించే ఆయుధం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల చేతులే బ్రహ్మాస్త్రం. మన దేశంలో రాజ్యాంగ ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించింది. 18 ఏళ్ల నిండిన అందరికీ పేర్లను ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలో నమోదు చేస్తుంది. చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఇందుకోసం ఏటా 4 సార్లు ఓటర్ నమోదు చేయబడుతుంది. తాజాగా 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులంతా ఓటర్ జాబితాల పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులో భాగంగా ఓటర్లు నమోదు కోసం తాజాగా మరో అవకాశం కల్పిస్తుంది. జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు ఈ నెల 20 నుంచి తమ పరిధిలోని ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించనున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటర్ నమోదుపై యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడితే మరింత మంది యువత ఓటు హక్కు పొందేందుకు అవకాశం ఉంటుంది. రేపటి నుంచి ఇంటింటి సందర్శన. ఓటర్ జాబితా కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ఆగస్టు 20 నుంచి తమ పరిధిలోని ఇంటింటి సందర్శన చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేస్తారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారు వివరాలను జాబితా నుంచి తొలగించనున్నారు. అలాగే ఓటర్లకు సంబంధించిన ఏదైనా సమాచారం తప్పుగా ఉన్నా, చిరునామాలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా తగు చర్యలు చేపడుతున్నారు. జాబితాలోని ఫోటో లేనట్లయితే దానిని సేకరించి మార్పులు చేస్తారు. పోలింగ్ కేంద్రాలను సైతం మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 18 వరకు సంబంధిత మండలాల రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఇందులో సేకరించిన వివరాల ప్రకారం అక్టోబర్ 28 వరకు తగు మార్పులు చేర్పులతో పాటు వివరాలు సరిచేసి 29న ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన శని, ఆదివారాల్లో చర్యలు చేపట్టనున్నారు. అవగాహన కల్పిస్తే ప్రయోజనం. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు కసరత్తు చురుకు కాగా త్వరలోనే ఎన్నికలు నగారా మోగే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల అనంతరం మండల, జిల్లా పరిషత్ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఇలా వరుస స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ దిశగా వారిలో అవగాహన కల్పించేలా యంత్రాంగం తగు చర్యలు చేపట్టినట్లు, కొత్త ఓటర్ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం రాజకీయాల్లో, పార్టీల్లో వ్యక్తమవుతుంది. ఆ దిశగా యంత్రాంగం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డిగ్రీ, బీఈడీ, డిఎడ్ వంటి కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతను చైతన్యవంతులు చేస్తే వారి యొక్క ఓటు హక్కు పొందనున్నారు. నిర్దేశిత ఫారాలు ఈ విధంగా ఉన్నాయి. ఫామ్ 6 కొత్తగా ఓటర్ నమోదు కోసం. ఫామ్ 6B ఓటర్ ఆధార్ అనుసంధానం. ఫామ్ 7 జాబితా నుంచి పేర్లను తొలగింపునకు. ఫామ్ 8 జాబితాలో మార్పులు చేర్పులు చేర్చుకునేందుకు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము వచ్చే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.